వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు ఒక స్పెషల్ వీడియో మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చాలా ఎక్కువ మందికి షేర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి, ఎందుకంటే యూజ్ఫుల్ కంటెంట్ కాబట్టి. ఓకే, సో గైస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే వచ్చిందని చెప్పొచ్చు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రీమియం కోర్సెస్ మనకి ఏవైతే అవైలబుల్గా ఉన్నాయి, ప్రీమియం టెక్నాలజీస్ అసలు ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి ప్రెసెంట్, లైక్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, మెషిన్ లెర్నింగ్ అవ్వచ్చు, లేకపోతే లాంగ్వేజెస్లో చూస్తే మనకి పైథాన్, వెబ్ డిజైనింగ్, సో ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇవన్నీ కోర్సెస్ అంటే ఐటీ కోర్సులో చాలా వరకు కూడా మనకి ఒక గవర్నమెంట్ ఒక వెబ్సైట్ అయితే మనకి అవైలబుల్గా ఉంది, అదే మనకి స్కిల్ ఇండియా డిజిటల్ అనేసి. సో ఈ యొక్క వెబ్సైట్లో చాలా వరకు మనకి ఐటీ యాజ్ వెల్ as నాన్ ఐటీ కోర్సెస్ మనకి ఫ్రీగా అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఐటీఐ చేసిన, 10th పాస్ అయినా, 12th పాస్ అయినా, డిప్లొమా అయినా, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, వాట్ ఎవర్, సో మీరు నేర్చుకుందాం అనుకుంటే ఈ యొక్క వెబ్సైట్ని మీరు విజిట్ చేసి బ్రహ్మాండంగా అయితే నేర్చుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ₹1 కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో చాలా మంచి ఆపర్చునిటీ. ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క ఫ్రీ కోర్సెస్తో పాటుగా మనకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా కొన్ని ఏరియాస్లో మనకైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాటిలో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, అదే కాకుండా కొన్ని స్కిల్స్ మీరు డైరెక్ట్గా ఒక సెంటర్కి వెళ్ళి నేర్చుకుందాం అనుకున్నా, సో వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మీరు చక్కగా వెళ్ళి కూడా నేర్చుకోవచ్చు. మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక మ్యాచ్ అవి ఇవంటి వీళ్ళు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మీరు అభయ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో చాలా మంచి ఆపర్చునిటీ కదా. క్లియర్ కట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను, సో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ యొక్క పర్టికులర్ వీడియోని తప్పకుండా ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. చాలామంది పూర్ పీపుల్ అయితే ఉంటారు, వాళ్ళు కొద్దిగా ఎఫోర్డ్ చేయలేరు ప్రీమియం కోర్సెస్ మనం చేయాలంటే. సో వాళ్ళకి ఈ యొక్క వెబ్సైట్ అయితే చాలా వరకు యూజ్ అవుతుంది, మిస్ అవ్వద్దు. ఓకే, సో అన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన టెక్నాలజీ అవ్వచ్చు, మీకు నచ్చిన లాంగ్వేజ్ అవ్వచ్చు, సో ఆ యొక్క లాంగ్వేజెస్ మీరు సర్చ్ చేసుకుని ఐటీ అయినా నాన్ ఐటీ అయినా ప్రాపర్గా సర్చ్ చేసుకుని ఎన్రోల్ అయితే చక్కగా అయితే చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈవెన్ తెలుగులో కూడా మనకి కొన్ని కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అవి కనుక మీకు రిలేటెడ్గా ఉంటే తెలుగు లాంగ్వేజ్లో కూడా బ్రహ్మాండంగా అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, క్లియర్ కట్గా డీటెయిల్స్ మీకు చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ నీట్గా ఇస్తాను. అక్కడ అప్లై లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క స్కిల్ ఇండియా యొక్క వెబ్సైట్లోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ చూడండి మనకి skillindiadigital.gov.in, సో గవర్నమెంట్ వెబ్సైట్ గైస్ ఇది. సో ఎక్కడి నుంచో తీసుకురావడం మీరు అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. సో అట్ ప్రెజెంట్ మనకైతే 283+ మనకైతే స్కిల్ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయట. జాబ్ ఎక్స్చేంజ్లో చూస్తే డిఫరెంట్ జాబ్స్ మనకి 197+ జాబ్స్ యాక్టివ్లు అయితే ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ దట్ మీ యొక్క లొకేషన్ ఓకే అనుకుంటే మీరు చక్కగా ఈ యొక్క జాబ్స్ కూడా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. స్కిల్ సెంటర్స్ అరౌండ్ మనకి ఇక్కడ చూడండి 42,623+ మనకి స్కిల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఈ యొక్క స్కిల్ సెంటర్స్లోని సో ఆ యొక్క డీటెయిల్స్ చెక్ చేసుకొని, వ్యూ డీటెయిల్స్ చెక్ చేసుకొని ఆ యొక్క స్కిల్ సెంటర్స్ కూడా వెళ్ళి మీరు స్కిల్స్ నేర్చుకోవచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, సో ఫస్ట్ స్కిల్ కోర్సెస్లో ఇక్కడ మనకి చూద్దాం. పైన ఈ యొక్క వెబ్సైట్లో పై ట్యాబ్లో కూడా మనకైతే కనిపిస్తుంటుంది గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, రికమెండేషన్స్ ఏంటి. ఇక్కడ చూడండి స్కిల్ కోర్సెస్ అని కనిపిస్తుంది, జాబ్ ఎక్స్చేంజ్ అని కనిపిస్తుంది, నెక్స్ట్ స్కిల్ సెంటర్ అని పైన కనిపిస్తుంది చూసారా. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్కిల్ కోర్సెస్ అయితే చూద్దాం. సో స్కిల్ కోర్స్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. మనకైతే ఆన్లైన్లో చాలా ఎక్కువ మంది చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీకు మొబైల్ ఫోన్ ఉంటే మొబైల్ ఫోన్లో డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకొని బ్రహ్మాండంగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి జస్ట్ ఆన్లైన్లో ఫస్ట్ ఆన్లైన్ క్లిక్ చేసిన తర్వాత మనకి టాప్ కోర్స్ ఏదైతే ఇక్కడ కనిపిస్తుంది చూసారా, మెషిన్ లెర్నింగ్, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫౌండేషన్స్ అన్ని కూడా మనకైతే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ స్కిల్ కోర్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను సింపుల్గా పైథాన్ అని అయితే నేనైతే సెర్చ్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే ఇలా పైథాన్ నేను టైప్ చేసానో పైథాన్ రిలేటెడ్గా ఉన్న కోర్స్ అని నాకైతే ఇక్కడైతే వచ్చేసాయి. ఇక్కడ చూడండి మనకి బేసిక్ సర్టిఫికేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇక్కడ చూడండి పైథాన్ విత్ అడ్వాన్స్డ్ ఏఐ అట. సో పైథాన్ ఇంట్రొడక్షన్, పైథాన్ విత్ అడ్వాన్స్డ్ ఏఐ, నెక్స్ట్ అన్ని ప్రోగ్రామ్స్ గురించి ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ వచ్చాయి. సో అలా కాకుండా నాకు వెబ్ డిజైనింగ్ మీద ఏమైనా కోర్స్ ఉన్నాయేమో చూస్తాను అండి. వెబ్ అని క్లిక్ చేస్తున్నాను. ఎస్ వస్తుంది ఇక్కడ చూసారా. సో వెబ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అట. సో ఈ కోర్స్ ఒకసారి దాని మీద క్లిక్ చేసి చూద్దాం. వెబ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అని ఉంది. సో ఈ కోర్స్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెక్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ మనకైతే తెలుగులో ఉంది గైస్, ఇది చక్కగా తెలుగులోనే నేర్చుకోవచ్చు అనమాట. మీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఎన్రోల్ మీకు ఇచ్చేసిన తర్వాత కొన్ని ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మీరు ఎన్రోల్ అయిపోయి చక్కగా అయితే చేసుకోవచ్చు. ఇది NSDC నుంచి డైరెక్ట్గా వీళ్ళైతే కోర్స్ అయితే డిజైన్ అయితే చేశారు. సో వెబ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ కోర్స్ అంటే ఇది తెలుగులో కూడా మనకైతే అవైలబుల్ ఉంది. సో లెర్నింగ్ అవుట్కమ్స్ చూస్తే మనకి అన్ని పాయింట్స్ ఇచ్చారు, మనకి ఏవే నేర్పిస్తారు, ఏవే నేర్చుకుంటారు మీరు అనేసి. ఓకే, సో అలా మొత్తం అన్ని కూడా కోర్స్ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి మెషిన్ లెర్నింగ్ కోర్స్ కూడా ఉంది. సో ఇదేమి ఇంగ్లీష్లో ఉంది అయితే మనకి మెషిన్ లెర్నింగ్. ఇక్కడ చూడండి మనకి 12th పాస్, ఐటీఐ, డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ కూడా బ్రహ్మాండంగా అయితే నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. సింపుల్గా మీరు ఇక్కడ ఆన్లైన్లో క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకోవచ్చు అసలు ఇక మనకి అసలు ఎలా ఉంటాయి అనేసి. మొత్తానికి ఇక్కడ ఇచ్చేస్తారు డీటెయిల్స్. ఓకే, ఇలాగ ప్లే చేసుకొని చూడొచ్చు. ఫస్ట్ ఎన్రోల్ అవడం కోసం మీకు మొబైల్ నెంబర్ ఇచ్చి మీరు చక్కగా అయితే ఎన్రోల్ అయితే అవ్వచ్చు అనమాట. మళ్ళీ స్కిల్స్ కోర్స్లోకి వెళ్దాం, ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ లాంగ్వేజెస్లోని ఇక్కడ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, హిందీ, బెంగాలీ, తమిళ్, తెలుగులో ఉంది. అందులో మాకు తెలుగులో అసలు ఏమేమి ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయో
చూద్దాం అసలు కోర్సెస్ అసలు చూద్దాం. వెబ్ డిజైనింగ్ అయితే ఉంది, అది కాకుండా ఇంకా ఏమేం కోర్స్ ఉన్నాయి చూద్దాం. తెలుగు లాంగ్వేజ్ నాకైతే ఇవన్నీ ఉన్నాయన్నమాట. వెబ్ డిజైనింగ్, పైథాన్ అడ్వాన్స్డ్, నెక్స్ట్ రీటైల్స్, నెక్స్ట్ సేల్, ఇక్కడ చూడండి సర్వీస్ ఫుల్ఫిల్మెంట్ ఎగ్జిక్యూటివ్, డిస్ట్రిబ్యూటివ్ సేల్స్ మ్యాన్, వెల్డింగ్ టెక్నీషియన్స్, ఇవన్నీ కూడా మనకి అయితే తెలుగులో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయంట కోర్సెస్. ఓకే, అలా కాదు నేను సింపుల్గా ఆన్లైన్ మీద క్లిక్ చేశానంటే ఇవన్నీ కోర్సెస్ అయితే మనకైతే అవైలబుల్గా ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ మీద ఉన్నాయేమో చూద్దాం ఒకసారి. సో సైబర్ సెక్యూరిటీ అని నేనైతే సెర్చ్ చేస్తున్నాను, సైబర్ అనేసి ఇక్కడ సైబర్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ ఉన్నాయి మనకి ఇక్కడ. సైబర్ సెక్యూరిటీలో కూడా సైబర్ థ్రెట్ మేనేజ్మెంట్, ప్రోగ్రామింగ్ బేసిక్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ అనే టెక్నాలజీలోనే మ్యాక్సిమం ఉన్నాయనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూస్తే మనకి ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి, మీరు అయితే చక్కగా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఇక్కడ కొన్ని అమౌంట్ అడుగుతాయి, ఆ అమౌంట్ అడిగినవి మ్యాక్సిమం సో అవాయిడ్ చేయండి. ఫ్రీగా ఉన్నవి మ్యాక్సిమం రీసోర్స్ అనేది యూటిలైజ్ చేసుకోవడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. ఓకే, సో ఇలా కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి గైస్. అది కాకుండా జాబ్ ఎక్స్చేంజ్ అని పైన కనిపిస్తుంది, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత మనకైతే ఇలా వస్తున్నాయి అన్నమాట. సో పిక్కర్, ప్యాకర్, వేర్ హౌస్ ప్యాకర్, నెక్స్ట్ ప్రాసెస్ అసోసియేట్ అట, మెషిన్ ఆపరేటర్స్ అట, నెక్స్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అట, ఇలా డిఫరెంట్ కంపెనీస్ నుంచి అయితే మనకైతే జాబ్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇది క్లిక్ చేస్తాను చూద్దాం. హైరింగ్ ఫర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ సంథింగ్ ఒక వేరే హైదరాబాద్లో ఉన్నట ఇక్కడ. సో 11,000 నుంచి 16,000 పర్ మంత్ వరకు ఇస్తారట. ఇక జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా చెక్ చేసుకోండి. ఓకే అనుకుంటే మీరు ఇక్కడ అప్లై మీకు ఇచ్చేసి మీకు లాగిన్ క్రియేట్ చేసుకొని ఇక్కడ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ కాబట్టి సో మనకి ప్రాబ్లం అయితే ఉండదు. సో చక్కగా మీరు డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. మీరు కూడా చెక్ చేసుకోండి ఇక్కడ అంతా కూడా. స్కిల్ ఇండియా అనేది ఒక మంచి వెబ్సైట్, ఇందులో మనకి చాలా కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి, చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. ఆ ప్రోగ్రామ్స్లో కూడా మీరైతే పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. ఓకే, సో ఇలా అయితే ఉంది. స్కిల్ సెంటర్స్ మీకు ఇచ్చేసారంటే చాలా సెంటర్స్ అయితే ఉంటాయి కదా, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. స్కిల్ సెంటర్స్లో ఇక్కడ మనకి ఇక్కడ జిల్లా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ మీకు ఇచ్చేద్దాం. ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో స్కిల్ సెంటర్స్ మనకి ఇన్ని అయితే ఉన్నాయన్నమాట. ఇందులోని సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో కాకినాడ అయితే కనిపిస్తుంది, వ్యూ డీటెయిల్స్ మీకు ఇచ్చేస్తే ఆ యొక్క డీటెయిల్స్ వస్తాయి. ఆ యొక్క డీటెయిల్స్ కాల్ చేయొచ్చు, మెయిల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. ఈ యొక్క స్కిల్స్లోనే అసలు ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో చూసి బేస్డ్ ఆన్ దట్ మీరు కూడా నేర్చుకోవచ్చు. ఓకే, స్కిల్స్ అని చెప్తున్నారు. ఓకే, సో యూస్ఫుల్ వెబ్సైట్ గైస్, మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి అయితే యాక్సెస్ అయితే చేసేయండి. ఓకే, ఇంకొక మంచి అప్డేట్తో ఆర్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.